మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ అభివృద్ధిలోనికి దూసుకెళ్తోందని, మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. శాశ్వత పరిష్కారం అనేది ఇక్కడ చేస్తున్నాం. అట్లనే రోడ్లు ప్రేమ్సాగర్ వాళ్ళు భాగంగానే రోడ్లు అనేది బాగు చేయడం మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ బెల్లంపల్లి చౌరస్తా ఇదంతా కూడా 6 లైన్ల పెద్ద కరెక్ట్ బాగా కొంచెం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. పని జరుగుతాయి అక్కడ ఆల్రెడీ. వీళ్ళు లేబుల్ ఎక్కువ ఉంటాయి. ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి నాకంటూ ఒక బలగం ఉన్నది. ఆ బలగం నన్ను గెలిపించుకున్నది. ఆ బలగానికి మళ్ళీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా వాడవాడ తిరగాలని చెప్పి ఒక పెద్ద మనసుతో వచ్చిన మన అమ్మ మేడం గారికి అందరూ చెప్పాలి. ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే గారికి మన వాడలు పూతపెడుదలలో ఉన్నాయి. కొన్ని గ్రహించాలి. కొన్ని పార్టీలు వస్తాయి, కొన్ని మాటలు చెప్తారు. ఇవన్నీ ఏది నమ్మే అవసరం లేదు. ఏదైతే గౌరవ సామాన్య సభ్యులు ఇవాళ రోడ్డు వెలుపు కార్యక్రమాన్ని హాస్పిటల్ ఇలా 600 పడక హాస్పిటల్ కానీ ఇలా అన్నిటికీ ముఖ్యంగా మన రాష్ట్రం కాదు దేశంలోనే ఒక గుర్తింపు వచ్చే విధంగా మహాప్రస్థానం. అలా మహాప్రస్థానం అనేది చాలా ఇబ్బందుల సందర్భంలో ఇవాళ గొప్పగా వేసి ఇవాళ ముందుకు పోతున్న సందర్భం మంచిగా డెవలప్మెంట్ లో. ఇవాళ కాలేజీల విషయం అయితే ముందే ఉన్న ఈనాడు బుక్ వస్తుంది. బుక్లో కూడా మనకు ప్రింట్ రావడం జరిగింది. అంటే అభివృద్ధిలో ఏదైతే దూసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మేడం గారికి మనవంతుగా ఈ 50వ డివిజన్ను ఖచ్చితంగా భారీ మేడతో గెలిపించి నేను కూడా పక్క దాంట్లో పోటీ చేసిన మీకు ఎవరు పరిచయం ఉన్నా కానీ మీ వంతుగా అందరం కూడా చేకూర్చు కొట్టేసి ఎమ్మెల్యే గారికి బలం చేకూర్చే విధంగా పనిచేయాలని కోరుతూ చాలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్ ఉన్నది. ఇక్కడ 50వ డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నియమించిన స్రవంతి స్వామి గారులకు, అలాగే 49వ డివిజన్ జగన్మోహన్ గారికి స్రవంతమ్మను గెలిపించాలి భారీ మెజార్టీతోనని మీ అందరూ కూడా పేరు చేస్తున్నాను. అమ్మ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ముందుగా మనం చేసేది ఏంటి అంటే మన కార్పొరేటర్ అభ్యర్థులు ఇక్కడ ఉన్న మౌలిక వసతుల కల్పన చేయాలి. మంచినీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. నాకు తెలిసే ఎండాకాలంలో ఈ లాల్లపేటలో కానీ
గౌతమి నగర్లో కానీ నీళ్ళ సమస్య ఎంత ఉండేది. ప్రతిసారి మాకు ఫోన్లు చేసుడు, మేము ట్యాంకర్లతో గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అందించే వాళ్ళం. ఇట్లాంటి దుస్థితి మన ఆడబిడ్డలకు రావద్దని ప్రేమ్సాగర్ రావు గారు గెలవంగానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీళ్లను శుద్ధి చేసి ఫిల్టర్ చేసి ఆ నీళ్లను ప్రతి వాడవాడకు కూడా ఇవాళ ఇస్తున్నాం. 16,500 కొత్త నల్ల కనెక్షన్లు కూడా ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన తర్వాత అమృత్ పథకం కింద ఇప్పించడం అనేది జరిగింది. అలాగే కొన్ని చోట్ల వీధి దీపాల సమస్య కానీ, రోడ్లు డ్రైనేజీల సమస్య, చెత్త సమస్య ఇంకా కొంతవరకు మనం బాగు చేసుకోవాల్సింది ఉంది. ఈ పనులు చేయాలి అంటే మన స్రవంతమ్మని గెలిపిస్తే, అటుపక్కన జగన్ గారిని గెలిపిస్తే ఇక్కడ చెత్త అనేది లేకుండా పరిశుభ్రంగా ఈ వార్డును ఉంచడమే కాకుండా ఇంకా వీధి దీపాలు కానీ మిగతా రోడ్లు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పరిష్కరిస్తారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మన వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్రవంతి గారికి ఓటేసి గెలిపించండి అని పేరు పెట్టిన నేను విజ్ఞప్తి చేస్తున్నా.